డెలివరీ అనేది మనకి సుఖప్రసవం అంటే నార్మల్ డెలివరీ కానీ లేకపోతే సిజేరియన్ ద్వారా డెలివరీ కానీ చేసే 2 పద్ధతులు ఉంటాయి. సో ఏదైనా అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో తల్లికి కానీ బిడ్డకి కానీ ఏమీ కాంప్లికేషన్స్ లేనప్పుడు, అంటే తల్లికి బీపీ, షుగరు లేకపోతే ఇంకా ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ అలాంటి తల్లికి సంబంధించిన ఏం ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే బిడ్డకు సంబంధించి బిడ్డ డిస్ట్రెస్లోకి వెళ్ళటం అంటాం, అంటే బిడ్డ గ్రోత్ సరిగ్గా లేకపోవటం కానీ, బిడ్డ చుట్టూతో ఉన్న ఉమ్మనీరు తగ్గిపోవటం కానీ, లేకపోతే ఫర్ ఎనీ రీజన్స్ బిడ్డ లోపల సరిగ్గా గ్రో అవ్వకుండా సడన్గా బిడ్డ హార్ట్ బీట్లో తేడాలు రావటం కానీ, అలా ఎన్న కండిషన్స్ ఉన్నప్పుడు, ఆర్ బిడ్డ తల కిందకు ఉండకుండా వేరే ఏదైనా పార్ట్ కిందగా ఉండటం అంటే బ్రీచ్ డెలివరీ అంటాం, తల పైకి ఉండి కింద బటక్ పార్ట్ కిందకు ఉండటం కానీ, ఆర్ కొంతమందికి చెయ్యి కాలు ట్రాన్స్వర్స్లు అయి అంటాం, ఇట్లా ఏమన్నా అడ్డం తిరిగి ఉన్నప్పుడు బేబీ ఉన్నప్పుడు కానీ, ఇట్లాంటి కొన్ని కండిషన్స్లో సుఖప్రసవం అవ్వటం అన్నది కాంప్లికేషన్స్తో కూడుకున్న సమస్య. అలాంటప్పుడు ఏదైనా తల్లికి కానీ బిడ్డకి కానీ ఏదైనా ప్రమాదం ఉంది అని కనుక మీ ఆబ్స్టెట్రిషియన్ ఏదైనా డిసైడ్ చేస్తే కనుక ఆ టైంలో సిజేరియన్ సెక్షన్కి అన్నది వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో కాన్పు నొప్పులు వచ్చి బిడ్డ హార్ట్ బీట్ బాగానే మెయింటైన్ అవుతుంది, కింద ప్రోగ్రెషన్ బాగానే ఉంది అంటే గర్భసంచి కింద ముఖద్వారం ఓపెన్ అయితేనే మనకి తల క్రిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కాన్పు నొప్పులు వచ్చినప్పటికీ ఉమ్మనీరు లీక్ అవుతున్నప్పటికీ కింద ముఖద్వారం ఓపెన్ అవ్వకుండా ఉంటుంది, అంటే సిపిడి అని కొంతమంది కండిషన్స్ ఉంటుంది. అంటే ఒకవేళ తల్లి పెల్విస్ దానిపైన ఉన్న బేబీ హెడ్ ఈ రెండు ఒక ప్రపోర్షన్లో కనుక లేకపోతే ఆ పెల్విస్లో నుంచి తల కిందకి దిగకపోవటం జరుగుతుంది. దీన్ని సెఫలో పెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటాం. ఇట్లా ఏమన్నా తల్లి పెల్విస్ చిన్నగా ఉండి బేబీ తల దానికన్నా పెద్దగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు కాన్పు నొప్పులు వచ్చినప్పటికీ బేబీ హెడ్ ఎంగేజ్ అవ్వకుండా పెల్విస్లో నాన్ ప్రోగ్రెషన్ ఆఫ్ లేబర్ అంటాం, అంటే లేబర్ పెయిన్స్ వచ్చినప్పటికీ డెలివరీ అన్నది జరగదనమాట. సో ఇలాంటప్పుడు ఎమర్జెన్సీగా సిజేరియన్కి తీసుకెళ్లాల్సి రావటం వస్తుంది. అప్పుడప్పుడు బేబీ బాగా చిన్నగా ఉన్నప్పుడు కాన్పు నొప్పులు తట్టుకోలేక ఆర్ బేబీకి ఏదైనా వేరే కండిషన్స్ ఉండి కాన్పు నొప్పులు తట్టుకోకుండా కాన్పు నొప్పుల వల్ల బేబీకి హార్ట్ బీట్ కనుక తేడాలు వచ్చి హార్ట్ బీట్ బాగా పడిపోవటం ఇట్లా జరిగినప్పుడు కూడా ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. తల్లి హెల్త్ పరంగా బేబీ హెల్త్ పరంగా ఇద్దరూ ఐడియల్ హెల్త్ కండిషన్లో ఉన్నప్పుడే సుఖప్రసవం కోసం ట్రై చేయడం జరుగుతుంది. ఎనీ టైం లేబర్ కాన్పు నొప్పులు వచ్చిన తర్వాత కానీ కాన్పు నొప్పులు రాకముందు కానీ ఫర్ ఎనీ ఇండికేషన్ తల్లి ప్రాణానికి బేబీ ప్రాణానికి కనుక ప్రమాదం ఉందని డిసైడ్ అయితే అలాంటప్పుడు సిజేరియన్ సెక్షన్ కోసం ఆప్ట్ చేసుకోవటం అనేది జరుగుతుంది.